మనతో పాటుగా చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ప్రజావానికి సంబంధించినటువంటి విషయంలో ఉన్నారు. సార్, ఎట్లా నడుస్తుంది ప్రజావాణి? ప్రజల నుంచి ఎట్లాంటి ఫిర్యాదులు ప్రధానంగా వస్తూ ఉన్నాయి మీకు? ప్రజావాణి చాలా చక్కగా నడుస్తూ ఉంది. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా కొన్ని వందల అప్లికేషన్స్ మాకు రావడం జరుగుతూ ఉంది. ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దాని తర్వాత మున్సిపాలిటీ, దాని తర్వాత హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, మిగతా చిన్న చిన్న ఉద్యోగాల గురించి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. హౌసింగ్ గురించి హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దాని తర్వాత పెన్షన్ అని, రేషన్ కార్డ్ అని, ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అన్నింటినీ కూడా మేము ఇక్కడ ఎవరికైతే అంటే కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్, భూ తగాదాలు ఉంటే ఆ సంబంధిత కలెక్టర్ గారితో కానీ ఎస్పీ గారితో కానీ మాట్లాడి ఎండార్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా తక్షణ పరిష్కారం చూపించడానికి మేము సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. భూ తగాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ప్రధానంగా వస్తున్నాయి? ధరణికి సంబంధించినటువంటివి అలాంటివి ఏమైనా కనబడుతున్నాయా మీకు ప్రధానంగా? లేకపోతే అన్నదమ్ముల కోట్ల అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే స్టార్టింగ్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే వస్తూ ఉండేటివి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని గతంలో ఒక కలెక్టర్ మాత్రమే ధరణి పోర్టల్ను ఆపరేట్ చేయడానికి అధికారం ఉండే, తర్వాత దాన్ని డీసెంట్రలైజ్ చేసి ఇవాళ మనకు ఉండేటువంటి జేసీ కానీ ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ ఆ లెవెల్ తీసుకొని పోయిన తర్వాత కొంత తగ్గినాయి. అంటే ఎవరి లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారనే అర్థం దీనివల్ల తెలుస్తుంది. అందుకని ధరణివి ఇంకా వస్తూ ఉన్నాయి. అంటే నాకు ఒక 3 ఎకరాల భూమి ఉండే, ఇవాళ కేవలం ఎకరానే ఉంది, 2 ఎకరాలు వేరే వాళ్ళ పేరు చేసినారు. ఇలాంటి ధరణి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మేము సంబంధిత తహసీల్దార్తో కానీ కలెక్టర్తో కానీ ఆడియోతో మాట్లాడి పంపిస్తూ ఉన్నాం. అధికారుల యొక్క సమన్వయం ఎట్లా కొనసాగుతుంది? ఎందుకంటే మీరు దాదాపుగా 3-4 నెలలుగా దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ తీసుకొని ఉన్నారు. ఆ మధ్యలో ఎలక్షన్ సంబంధించినటువంటి కాలం వెళ్ళిపోయింది. ప్రజావాణి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారం దానికి లోబడి ఆపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వారంలో 2 రోజులు జరుగుతున్నటువంటి ప్రజావాణిలో అధికారుల యొక్క సమన్వయం ఎలా ఉంది? స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరు ఎలా కనబడుతూ ఉంది? ఇప్పుడు అధికారుల సమన్వయం చాలా గొప్పగా ఉంది. దాదాపుగా ఒక 28 డిపార్ట్మెంట్ల అధికారులు ఇక్కడ ప్రతి 2 రోజులు అంటే మంగళవారం శుక్రవారం వస్తూ ఉన్నారు. 1 గంట వరకు, ఇంకా అవసరమైతే ఒకవేళ జనం కనుక ఎక్కుంటే 2 గంటల వరకు వాళ్ళు పనిచేయడం జరుగుతూ ఉంది. దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో దరఖాస్తులో వాళ్ళ సెల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఎంబడే డిజిటల్ రిప్లై కూడా వాళ్ళకు, అంటే మీ ఇచ్చిన దరఖాస్తు నమోదైంది, ఫ్యూచర్లో మీకు కరెస్పాండెన్స్ గురించి ఈ నెంబరు మీరు స్టోర్ చేసుకోండి అనే మాట కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత మేము పంపేటువంటి ఈ దరఖాస్తులు కూడా మనం జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీలు కానీ డిపార్ట్మెంటల్ హెడ్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాంటి వాళ్ళు కూడా చాలా, అంటే ముఖ్యమంత్రి గారి ప్రజావాణి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సహకారం చాలా గొప్పగా ఉంది. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉన్నాయి చాలా వరకు కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైడ్రా పేరు ఎక్కువగా వింటూ ఉన్నాం. హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులే కానివ్వండి, ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళే కానివ్వండి, ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చారా? ఫిర్యాదులు ఏమన్నా అందాయా హైడ్రాకి సంబంధించినవి? ఇంతవరకు అయితే రాలేదు. హైడ్రా గురించి ఎవరు కూడా మేము బాధితులము, మాకు న్యాయం చేయాలనేది ఎవరు కూడా రాలేదు. ఇంకా అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉన్నారు, మూసీ నదికి 2 పక్కల ఎవరైతే అక్రమంగా ఇళ్ళు కట్టుకున్నారో అలాంటి వాళ్లకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయం చూపిస్తామని. ఇంకా మిగతా పెద్దవాళ్ళు అయితే ఇవాళ నేను ఒక పేపర్లో ఒక వంతెన కట్టి ఇల్లు కట్టినాడు సంగారెడ్డిలో. అలాంటి వాళ్ళు రావడానికి కూడా ఇక్కడ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకు అంటే మొహం చెల్లదు ఇక్కడ రావడానికి, వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రావడం లేదు. అందుకని హైడ్రా బాగా పనిచేస్తుందని అందరూ అనుకుంటా ఉన్నారు. చాలా గొప్ప నిర్ణయం ఇది. ఎందుకంటే మనం పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ నాలాలు కానీ ఈ చెరువులు కానీ అవి నీళ్లు నిల్వ ఉంచుకునే విధంగా, నాలాల్లో నీళ్లు పోయే విధంగా చేస్తేనే హైదరాబాద్ మునగదు. లేకపోతే మొన్న సూర్యాపేట, దాని తర్వాత ఖమ్మం, దాని తర్వాత మహబూబాబాదు, ఈ 3 జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయినాయి కదా. నాలాలన్నీ మూసుకొని పోవడం వల్లనే జరిగింది. మన ముషీరాబాద్లో కూడా ఒక నాలా తెరవడానికని ఎంత పెద్దవాళ్ళు ఒత్తిడి తెచ్చినా కూడా వినకుండా చేయడం జరిగింది. అందుకని చాలా గొప్ప అప్రిషియేషన్ హైడ్రాకు వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారనే భావన అందరిలో కూడా ఉందనేటువంటి మాట నేను మనకి. మ్యాక్సిమం ఎన్ని రోజులు పడుతుంది సార్ ప్రజావానికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్యూషన్ దొరకడానికి ఎన్ని రోజులు పడుతూ ఉంది? మంత్రుల పేషీలు ఎలా మీతో పాటుగా సమయం పనిచేస్తున్నారు? మేము సాధ్యమైనంత వరకు
ఈ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ సంబంధిత అధికారులకే పంపిస్తూ ఉన్నాం. ఓకే. అంటే ఇంకా మంత్రులకు పంపేంత అధికారం మాకు ఉందని నేను అనుకోవడం లేదు. అందుకని సంబంధిత అధికారులకి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, లేకపోతే డిపార్ట్మెంటల్ హెడ్స్ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, మిగతా వాళ్ళందరికీ మేము పంపిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా చాలా వరకు కూడా సాల్వ్ అవుతున్నాయి. ఏవైతే చాలా మొండి కేసులు ఉన్నాయో అలాంటి వాటికి సొంతంగా మాట్లాడి పంపిస్తూ ఉన్నాం. ఇలా కొంతమంది టీచర్లు అంటే యూనివర్సిటీలో వాళ్ళు కాంట్రాక్ట్ పైన పనిచేస్తున్న వాళ్ళు మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మా స్టూడెంట్సే రెగ్యులర్ అపాయింట్మెంట్స్లో మాకన్నా పదోన్నతిలో ఉన్నారు. వాళ్ళు మాకే సిగ్గైతుందంటే అలాంటి వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి సంబంధిత మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్తో మాట్లాడిపించి అలాంటి ఫైల్స్ కూడా మూవ్ చేస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అని మొండి కేసులన్నీ అవి సాల్వ్ అవుతా ఉన్నాయి. ఎక్కడైతే కోర్టులలో పెండింగ్ ఉన్నాయో వాటిని మేమేం చేయలేమని, ఎందుకంటే కోర్టు పరిష్కారం చేయనంత వరకు ఎవరూ ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం ఉండదు. అలాంటివి మాత్రమే కొద్దిగా పెండింగ్. ప్రజావానికి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చి ఉంటాయి సార్ పూర్తి స్థాయిలో మీ అంచనా మేరకు? మొత్తం సంఖ్య నాతో లేదు, కానీ గతంలో అయితే మంగళవారం ఒక 2000, శుక్రవారం ఒక 2000, అది ఎండాకాలం సమయంలో. తర్వాత వర్షాకాలం మొదలైన తర్వాత అందరు పనులలో పడ్డారు కాబట్టి కొంచెం తగ్గినాయి. ఒక 1000 వరకు వచ్చేటివి. దాని తర్వాత మొన్న ప్రజావాణిలో దాదాపుగా ఒక 500, 600 వరకు రావడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ సిటీ నుంచి ఎక్కువగా 2 BHK ఇండ్ల గురించి ఎక్కువగా ముస్లిం లేడీస్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. దాని తర్వాత పెన్షన్ అని, రేషన్ కార్డ్స్ అని అలాంటి వాటి గురించి హైదరాబాద్ పట్టణం నుంచి రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు ముఖ్యమంత్రితో చర్చించి ఉండొచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానివ్వండి, పింఛనే కానివ్వండి, రేషన్ కార్డులకు సంబంధించే కానివ్వండి, రైతు రుణమాఫీ విషయంలోనే కానివ్వండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? మీకు ఇక్కడ తాకిడి ఎక్కువగా కనబడతా ఉంది కదా, ఆ తాకిడి విషయాన్ని మీరు ఆల్రెడీ చేరవేసి ఉండొచ్చు. మేము ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నాం. వారు అందుకనే ఏదైతే 2 BHK ఇండ్లు కట్టి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి అలాట్మెంట్ చేయకుండా ఉన్నాయో వాటన్నిటినీ అలాట్మెంట్ చేయండి అని నిన్న వారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో ఈ మాదిరి దీని డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పడం వల్లనే వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగినది. ప్రజావాణికి ఎక్కువ మంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 2 BHK బాగా డిమాండ్ ఉందనేటువంటి మాట. ఎందుకంటే వాళ్ళకు ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చినా కట్టుకోవడానికి ప్లాట్ లేదు. అందుకనే వాళ్ళు 2 BHK హౌసే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. దానికనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ కట్టి నిర్మాణం పూర్తయిన వాటికి మిగతా వసతులు ఏమైనా అవసరం ఉంటే చేసి దాన్ని మీరు ఎంబడే అలాట్ చేయమనేటువంటి మాట కూడా ఆదేశం వారి ఇవ్వడం. ఇన్ని రోజుల పాటు ఓన్లీ ప్రజావాణి మాత్రమే మీ దగ్గర ఉండేది. ఇప్పుడు ప్రవాసీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రవాసీ ప్రజావాణి కూడా ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 10 ఏళ్ల పోరాటం అనుకోవచ్చు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొట్లాడినటువంటి వీళ్ళే ఈ 10 ఏళ్ల పాటు కూడా కొట్లాడుతూ వచ్చారు. చివరికి ఒక జియో వచ్చింది. ఈరోజు ఇక్కడ హెల్ప్ లైన్లను ప్రారంభిస్తున్నారు. అలాగే ప్రవాసీ ప్రజావాణిని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రవాసీకి సంబంధించినటువంటి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో? డాక్టర్ వినోద్ కుమార్ గారు చాలా అనుభవం ఉండేటువంటి డిప్లొమాట్ వారు IFS ఆఫీసర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. చాలా గొప్ప విషయము. మేమిద్దరం ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. అలాంటి వారు ఇలా కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో ఈ ప్రవాస్ భారతి ఆ విభాగానికి వారు అధ్యక్షుడు. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారి ఆలోచన మేరకే ఎవరికైనా గల్ఫ్లో కానీ విదేశాల్లో కానీ ఉండేటువంటి వాళ్లకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి చెప్పుకోవడానికి ఓ వేదిక కావాలని వారు పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పి ఆ ప్రకారంగా ఈ కౌంటర్ని ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మాతో సమాంతరంగా నడుస్తుంది. వారు మంగళవారం, శుక్రవారం వాళ్ళు ఇక్కడికి వస్తామనేటువంటి మాట చెప్పినారు. తప్పకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇప్పుడు ఈ హాల్లోకి వచ్చి ఇచ్చే వాళ్ళేమో ఇండివిజువల్ రిప్రజెంటేషన్స్. ఈ హాల్ బయట మెట్లపైన కొన్ని వందల మంది కూర్చుంటారు. ఆ ప్రకారంగా గ్రూప్ రిప్రజెంటేషన్స్ ఒకనాడు 800 మంది కూడా వచ్చినటువంటి విషయాలు ఉన్నాయి. మీకు లెక్చరర్స్ విషయం కానీ 46 ఒకటి, దాని తర్వాత 317 జీవో విషయం కానీ, దాని తర్వాత టీచర్స్ పదోన్నతులు కానీ, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ అవన్నీ కూడా గతంలో. అదే మాదిరిగా మీకు ఆదిలాబాద్లో ఇండ్ల స్థలాలు కావాలని, దాని తర్వాత ఆసిఫాబాద్లో మాకు వైద్య సహాయం ఎక్కువ పెంచాలని గ్రూపు రిప్రజెంటేషన్స్ వస్తే నాతో పాటుగా ఈరోజు నోడల్ ఆఫీసర్గా ఉండేటువంటి దివ్య గారు, IAS ఆఫీసర్ గారు చాలా చక్కగా, ఎందుకంటే ఆ అమ్మకు చాలా జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ వచ్చే గ్రూప్ రిప్రజెంటేషన్స్ కూడా చాలా సమన్వయంతో వాళ్ళు ఎంత రెచ్చిపోయి మాట్లాడినా మేము చాలా ప్రశాంతంగా వాళ్ళ సమస్యలని విని
వాళ్ళకు న్యాయం చేయడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రజావానికి వారంలో ఒకరోజైనా కనీసం ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ లేకపోతే మినిస్టర్ స్థాయి వాళ్ళని ఇక్కడ పెడితే బాగుంటుంది అనేటువంటి మాట బయట ఉన్నటువంటి కొంతమంది నుంచి వస్తూ ఉంది. ఇక్కడ కేవలము అధికారులు ఉంటున్నారు, చిన్నారెడ్డి గారు ఉంటున్నారు. అలా ఉంటే ఇంకా కొంచెం ఉపయోగపడుతుందేమో అనేటువంటి మాట వస్తూ ఉంది. అలాంటి ప్రపోజల్ ఏమైనా పెట్టబోతున్నారో ప్రభుత్వానికి మీరు? అంటే జనానికి వచ్చిన ఆలోచనే మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి వచ్చినట్టుంది. వారు అంటే మనకు పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం కూడా పార్టీ పటిష్టంగా ఉంటేనే నిలబడగలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అనుకుంటా మహేష్ గౌడ్ గారు ఆలోచన చేసి ఇలా గాంధీ భవన్లో కూడా వారు ప్రజావాణి పెట్టడం జరిగింది. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఒక మంత్రి గారు అక్కడ కూర్చుంటున్నారు. అందుకని మంత్రితోనే వాళ్ళు కలవాలనుకొని వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు అక్కడ గాంధీ భవన్ పోయి ఇవ్వచ్చనేటువంటి మాట కూడా, దాని కూడా పరిష్కారం ఇలా కాంగ్రెస్ పార్టీ చూయిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.